సో బాడీలో మనకి స్ట్రోక్ కనుక చూస్తే బ్రెయిన్కి వెళ్ళేది 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. హార్ట్ కంటే ఒకటే స్ట్రోక్. సో బ్లడ్ సప్లై ఆగిపోతుంది, క్లాట్ ఫామ్ అవుతుంది. సో హార్ట్కి బ్లడ్ సప్లై అందక వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్లో అలాగ ఉండదు, 2 రకాలు ఉంటాయి. 85% ఆఫ్ దెమ్ బ్లాక్ అవుతుంది ఇట్లానే. సో బ్లడ్ వెజల్ ఏదైతే ఉంటుందో హార్ట్ నుంచి రక్తం తీసుకుని బ్రెయిన్ దాకా వెళ్ళాలి. ఒక్కసారి హార్ట్ కొట్టుకుందంటే మొత్తం బాడీకి వెళ్ళే 100% బ్లడ్లో 80% బ్రెయిన్కే వెళ్తుంది. అంత ఇంపార్టెంట్ మనకి బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెళ్ళడం. సో దాంట్లో కనుక బ్లాక్ అయితే చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో ఒక చిన్న ఏరియా ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, 1 సెంటీమీటర్ ఉంది, కానీ దానిలో కొన్ని లక్షల న్యూరాన్స్ ఉంటాయి, నర్వ్ సెల్స్. అవి మొత్తం ఈ హ్యాండ్ మూమెంట్కి కావాలి. కానీ అక్కడే కరెక్ట్గా బ్లడ్ సప్లై ఆగిపోయి బ్రెయిన్లో డెత్ అయిపోయింది సెల్స్వి. అప్పుడు ఏమవుతుంది, హ్యాండ్ పారాలిసిస్ అయిపోతుంది. సో అంటే మనకి ఈ నర్వ్స్ కనెక్షన్స్ ఇక్కడ దాకా ఉన్నాయి. చిన్న పార్ట్లో వస్తేనే ఒక హ్యాండ్ మొత్తం పడిపోతే పెద్ద పెద్ద స్ట్రోక్స్ చూస్తూ ఉంటాం. ఇంత పెద్ద బ్లడ్ వెజల్ అంతా బ్లాక్ అవుతుంది. అది అయ్యేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి? రిస్క్ ఫ్యాక్టర్స్ని కనిపెడితే తొందరగా మనం దానికి ట్రీట్ చేసుకోవచ్చు అని. సో ఈ సిమ్టమ్స్ని ఎలా గుర్తించాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, బీ ఫాస్ట్ అని ఒక న్యూమోనిక్ని కనిపెట్టారు. బీ స్టాండ్స్ ఫర్ బ్యాలెన్స్. ఎవరన్నా నడుస్తూ ఉన్నారు, సడన్గా బ్యాలెన్స్ అవుట్ అయి పక్కకు పడిపోతున్నట్టు, తూలుతున్నట్లు అనిపిస్తుంది, బాగా చుట్టూ తిప్పేస్తున్నట్లుంది, కాళ్ళు చేతులు కూడా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి వణుకుతున్నాయి. సో ఇవన్నీ షివరింగ్ అంటే చేతులు జస్ట్ వణకడం కాదు, ఏదైనా పట్టుకునేటప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయి కింద పడిపోవడం చేతిలో నుంచి. సో ఈ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ సడన్గా వస్తే ఇట్ మే బి ఏ స్ట్రోక్. ఈ స్టాండ్స్ ఫర్ ఐ. అంటే ఐ సైట్ క్యాట్రాక్ట్ లాగా ఏదో ఏళ్ల తరబడి వస్తున్న విజన్ లాస్ కాదు. సడన్గా ఇట్లా చూస్తూ ఉన్నారు, ఒక కర్టెన్ పడిపోయినట్లు, లేకపోతే రాత్రి పడుకున్నారు, ఉదయానికి కన్ను కనిపించట్లేదు, ఒక సైడ్ అంతా బ్లాక్ అయిపోయింది. సో ఇలా వస్తారనమాట. అంటే ఆ విజన్కి సంబంధించిన నర్వ్స్కి స్ట్రోక్ వస్తుంది. సో బిఈ అయిపోయింది కదా. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేస్. అంటే ఫేస్ ఒక వైపుకి క్రికెట్గా వంకర వెళ్ళడం, కానీ మాట్లాడుతుంటే మూతి వంకర పోవడం, చొంగ ఒక సైడ్ నుంచి కారిపోవడం సెలైవా, లేకపోతే కనుక మనకి కన్ను క్లోజ్ అవ్వకపోవడం. ఈ ఫేస్ అంతా ఎసిమెట్రిక్గా కనిపిస్తుంది. మనం మామూలుగా చూస్తే 100% సిమెట్రీ ఉంటుంది, మ్యాక్సిమం 95% అయితే సిమెట్రిక్గా ఉంటుంది. సో ముఖపక్షవాతం కూడా ఒక్కొక్కసారి బ్రెయిన్ స్ట్రోక్కి రిలేటెడ్ ఉంటుంది. ఏ స్టాండ్స్ ఫర్ ఆర్మ్. అంటే ఒక చెయ్యి కానీ కాలు కానీ వీక్నెస్ కానీ పారాలిసిస్, లేదంటే కనుక మనకి తిమ్మిరెక్కినట్లు, బరువు ఎక్కినట్లు, ఒక వస్తువు ఏది పట్టుకోలేకపోవడం, ఏదో నంబుగా ఫీల్ అవుతూ ఉంటాం, అంటే ఎనస్థీషియా ఏదో ఇచ్చేసినట్లు, మొద్దుబారినట్లు, ఇలా ఉన్నా కూడా అవి స్ట్రోక్ లక్షణాలే. స్పీచ్. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పీచ్ అనమాట. సో స్పీచ్లో రకరకాల ప్రాబ్లమ్స్. తత్తరబోవడం, అంటే మాట సరిగా రావట్లే, ముద్దగా వస్తుంది, అప్పటిదాకా బాగా మాట్లాడాడు మనిషి, సో సడన్గా మాట రావట్లేదు. లేదంటే కనుక ఎఫేజియా, అంటే అసలు పూర్తిగా మాటే ఆగిపోయింది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు బయటికి తీసుకురాలేరు మాటని. కొన్నిసార్లు అక్కడ దాకా మాట్లాడిన వ్యక్తి ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేరు, ఏదేదో తిక్కగా మాట్లాడుతూ ఉంటారు. అది సడన్గా స్టార్ట్ అయింది అంటే అది స్ట్రోక్ లక్షణం. సో బీ ఫాస్ట్లో లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టీ, అంటే టైం అనమాట. ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ లక్షల న్యూరాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో మనం ఎంత ఎర్లీగా ఈ బీ ఫాస్ట్ అనేది ఐడెంటిఫై చేసుకొని హాస్పిటల్కి రీచ్ అయితే అంత త్వరగా మనం ఆ నర్వ్ సెల్స్ అన్నిటిని డ్యామేజ్ నుంచి కాపాడగలుగుతాం. ఓకే, సో ఈ లక్షణాలు మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇందాక మాట్లాడుకున్నట్టు స్ట్రోక్ బ్లాక్ అయితే వచ్చినవి. కొన్నిసార్లు హెమరేజిక్ స్ట్రోక్ అని ఉంటుంది, అంటే బ్లడ్ వెజల్ రప్చర్ అయ్యి లోపల బ్లీడింగ్ జరగడం. అలా జరిగితే ఇవే కాకుండా సివియర్ హెడేక్ రావడం, ఫిట్స్ రావడం, మనిషి కోమాలోకి వెళ్ళిపోవడం, ఈ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుందన్నమాట.